సాయిరామ్. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం ఆత్మ సంయమ యోగంలో నిన్న 12 శ్లోకం 12, 13 శ్లోకములు చెప్పుకున్నాం. ఈరోజు 14వ శ్లోకం. అంటే భగవంతుడు మీరు ఏదైనా చేయగలరు. భగవంతుని ప్రాప్తి అంటే భగవద్ ధ్యానం అందరికీ అవసరమైనదే. కానీ ఆ ధ్యానం చేయడంలో చాలా అభ్యాసం కావాలి. అభ్యాసం ఉంటే కానీ ధ్యానానికి మనం పనికిరాము. అయితే ఆ ధ్యానం ఎలా చేయాలో అర్జునుడు అడిగాడు. ఈ ధ్యానం కరెక్టే మీరు చెప్పింది, కానీ మనసు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, పరి విధాలు పరిగెడుతుంది. దాన్ని మనం అదుపులో చేసుకోవాలి అంటే అది మానవ సఖ్యం కావటం లేదు. దాన్ని ఎలాగా అంటే ఆయన అప్పుడు చెప్పాడు, ఇది సాధ్యమే, ఇది ప్రతి ఒక్కరూ చేయగలరు. ఈ రీతిగా మీరు చేసినట్టయితే తప్పక మీరు జయం కలుగుతుంది. అప్పుడు మీకు భగవంతుని ప్రాప్తి కలుగుతుంది అన్న భావనతో ఆయన ఒక్కొక్క శ్లోకాన్ని చెబుతూ ఎలాగా అంటే ధ్యానం అంటే ఏంటి, ఆ ధ్యానంలో ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చుంటే భగవంతునితో మీరు లింక్ ఏర్పరచగలరు. మనస్సు పరి విధాల పరిగెడుతూనే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే మీరు చాలా కట్టుదిట్టంగా ఉంటూ దాన్ని మీరు చేయగలాలి. అయితే ఈ ధ్యానం అన్నది ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంత వాతావరణమై ఉండాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ మైండ్కి రాకూడదు. ఎందుకు అంటే మీకు ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలు ఏవి అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ అవి వింటూనే ఉంటాయి, ఇవి చూస్తూనే ఉంటాయి. ముక్కు వాసన చూస్తూనే ఉంటుంది, నోరు కూడా మాట్లాడటానికి అవుతూనే ఉంటుంది. మౌనంగా ఉన్న కొద్ది కష్టమైన పనే, అయితే అది అభ్యాసంతో అవుతుంది. అదే ఇప్పుడు మనకి 13వ శ్లోకంలో ఆయన ఏంటి చెప్పాడంటే సమం కాయ శిరోగ్రీవం. చూడండి, అది 14వ శ్లోకం. అంటే 13వ శ్లోకం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ అని ఆయన 13వ శ్లోకంలో ఏంటంటాడంటే మీరు కూర్చున్న స్థలం చక్కగా ఉండాలి. అది అంటే మీకు సదుపాయంగా ఉండాలి. మీరు జ్ఞానంలో కూర్చున్నప్పుడు పరి విధాలు పరిగెడుతూ ఉంటుంది. ఆ పరి విధాలు పరిగెట్టకుండా ఒక మంచి స్థలాన్ని ఎంచుకుంటూ, ఎక్కడైతే మీకు డిస్టర్బెన్స్ ఉండదో, ఎక్కడైతే సైలెన్స్గా ఉంటుందో అక్కడ మీరు ఏర్పరచుకోవచ్చు. ఎలాగ ఏర్పరచుకోవాలి అన్నది కూడా అంతకుముందు 12వ శ్లోకంలో మనకు చెప్పారు. అంటే కిందని శుభ్రం చేస్తూ ఒక చాప అన్నది పరుస్తూ దాని మీద సమాంతరంగా ఉన్నట్టు మీకు కాళ్ళకి ఏమాత్రం నొప్పి లేకుండా పద్మాసనం వేస్తూ, పద్మాసనం వేసే చోట్లో ఎక్కడైతే మీరు పద్మాసనంలో వేసి భగవద్ ధ్యానంలో కూర్చుంటారో ఆ చోటు కూడా మెత్తగా ఉండాలి.
దర్బలు పరుస్తూ దాని మీద ఒక మెత్తని బట్టను దాని మీద పరుస్తూ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మఠం వేసుకొని కూర్చున్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అది మళ్ళీ మనసు ఇంకోవైపు పరిగెడుతూ ఉంటుంది. అది కాకుండా చాలా జాగ్రత్తగా మీరు దాంట్లో కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి కూడా చెప్పారు. కూర్చున్నప్పుడు నిటారుగా ఉండాలి, నడుము నిటారుగా ఉంచాలి, మెడ నిటారుగా ఉంచాలి, మీ దృష్టి నాసికం మీద ఉండాలి. అంటే ఊపిరి తీస్తూ ఊపిరి పీలుస్తూ ఊపిరి తీయడం, ఊపిరి పీల్చుకోవడం, విడిచిపెట్టడం, ఈ రెండు ఏదైతే చేస్తున్నారో అదే నాసికంలో మీ దృష్టి అక్కడే ఉండి ఇంకొక వైపు వెళ్ళకుండా చక్కగా కూర్చుంటూ భగవన్నామస్మరణతో భగవంతుని మనసులో పెట్టుకుంటూ మనస్సుని డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా కూర్చున్నట్టయితే మీకు భగవంతునితో లింక్ అవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది. ఏమాత్రం డిస్టర్బ్ అయ్యడం మళ్ళీ లింక్ కట్ అయిపోతుంది. ఆ లింక్ కట్ అయిపోతే మరి ఇంకా భగవంతుని మీద మీకు దృష్టి ఏర్పడదు. అది ఆయన చెప్పేది. అయితే ఇది ఎలాగా అంటూ అది 13వ శ్లోకంలో చెప్తూ ఇప్పుడు 14వ శ్లోకం ఆయన ఏం చెప్తున్నారో మనం విందాం. 14వ శ్లోకంలో ఏంటంటున్నాడంటే ఇప్పుడు 13 శ్లోకాల వరకు కూర్చోవడం భగవద్ ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నాడు. అంటే మీకు డిస్టర్బెన్స్ అవ్వకుండా, మీ శరీరానికి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా కూర్చుంటూ భగవద్ ధ్యానంలోకి వెళ్ళినట్టయితే దానికి మించింది లేదు. అలా వెళ్ళినట్టయితే మీరు దాంట్లో సక్సెస్ అవుతారు అన్న విషయాన్ని మనకి అది 13వ శ్లోకం వరకు మనకు చెప్పాడు. ఇప్పుడు ఏంటంటున్నాడు 14వ శ్లోకంలో ఆయన ఏంటి చెప్తున్నాడు? ఓకే, ఇంతవరకు మనం కూర్చున్నాము, కూర్చొని చాలా చక్కగా నిటారుగా ఉన్నట్టు నిటారుగా ఉన్నాము, మెడ కూడా నిటారుగా ఉంచాము. ఆ తర్వాత మన దృష్టి నాసికం మీద పెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా ఉన్నాము. తర్వాత ఏం చేయాలి అన్నది. తర్వాత అంటున్నాడు ప్రశాంతాత్మా, ఆత్మను ప్రశాంతంగా ఉండాలి అంటున్నాడు. ప్రశాంతాత్మ విగతభి అంటే భయం లేకుండా ఉండాలి. ఇది ఎందుకు భయం అంటే నేను ఎంత చక్కగా కూర్చున్నాను, దర్పలు తెచ్చుకున్నాను, ఆ తర్వాత బట్ట తెచ్చుకున్నాను, దాని మీద చక్కగా కూర్చున్నాను, భగవద్ ధ్యానంలోకి వెళ్తూ ఉన్నాను. కానీ ఈ భగవద్ ధ్యానంలో ఉన్నప్పుడు మళ్ళీ నాకు డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ నేను ఎలా చేయను అన్న భయం నీలో ఏర్పడినట్టయితే మళ్ళీ అది డిస్టర్బెన్స్ అవుతుంది. ఎటువంటి భయం? విగతభి అంటే భయం లేకుండా ఉండాలి. ప్రశాంతాత్మ, ప్రశాంతంగా నీ ఆత్మని ప్రశాంతమైన స్థలంగా ప్రశాంతంగా ఉంచాలి. ఎక్కడైతే సైలెన్స్ ఉంటుందో అక్కడే నువ్వు ఉండాలి. ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి వ్రతే స్థితు. ఆ తర్వాత బ్రహ్మచారి వ్రతం కావాలి. భగవంతుడు అంత సులువుగా దొరికిపోడు. అంటే మనం కళ్ళు వేసుకొని రామ రామ అంటే రాముడు వచ్చేస్తాడు, కృష్ణ కృష్ణ అంటే కృష్ణుడు వచ్చేస్తాడు అన్న భావన అది చాలా తప్పు. మీ తాలూకా భక్తి భగవంతుని మీదే ఉండాలి. మీ మనస్సు ఎక్కువగా ఆ భగవంతుడినే కేంద్రీకరించాలి. భగవంతుడు తప్ప నాకు ఇంకెవరు లేరు, ఆ భగవంతుడినే నేను ధ్యానించుకుంటాను, ఆయనే సర్వంతర్యామి, ఆయనే శక్తివంతుడు, ఆయన లేనిదే ఈ ప్రపంచం కూడా ఏమీ లేదు, ఆయన్ని నేను సృష్టించుకుంటూ ఆయనతో నేను మాట్లాడతాను, ఆయనే నాకు కావాలి, నాకు ఈ బయట ఉన్న ప్రపంచక దీంతో నాకేం సంబంధం లేదు, నాకు ఓన్లీ భగవంతుడు తప్ప ఈ కోరికలు కానీ ఇవి కానీ నా ద్వేషాలు కానీ నాకు ఉన్న రాగద్వేషాలవని ఏదవని నాకు ఏమీ లేకుండా నేను చేసుకుంటూ నా మనసుని భగవంతుని మీద అర్పితం చేసుకుంటూ నేను ఉంటాను అన్న భావన మనసులో కలిగినట్టయితే భగవంతుడు తప్పక కలుగుతాడు. ఆ తర్వాత ఇంకేంటంటున్నాడు భగవంతుడు, నీకు కలియాలంటే నువ్వు బ్రహ్మచారిగా ఉండాలి. అది చాలా కష్టమైన పని. బ్రహ్మచారిగా అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే బ్రహ్మచారి అయిపోడు. ఆ నియమాలు ఉన్నాయి, ఆ నియమాల ప్రకారం బ్రహ్మచారిగా ఉండాలి.
ఏంటి ఆ నియమాలు నేను చెప్తాను తర్వాత. అయితే బ్రహ్మచారి వ్రతే మత్పరః, మత్పరః అన్నాడు. మత్పరః అంటే ఏంటి? నీ మనస్సు ఇటు అటు పరిగెట్టకుండా ఒకే ధ్యానంతో ఉండాలి. మనసుని ఎక్కువగా ఇటు పరుచు వెళ్ళకుండా ఒక స్థిరమైన పాయింట్కి రావాలి, స్థిరంగా ఉండాలి. అది మత్పర. బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్చిత్తో. మనసు సంయమ్య. సంయమ్య అంటే నీ మనసుని నీ వశంలో పెట్టుకోవాలి, దాన్ని ఇటు అటు పరిగెట్టకుండా చేసుకోవాలి. అది సంయమ్య అంటే నీ వశం చేసుకోవాలి. ఏంటి నీ వశం? మనస్సు సంయమ్య మచ్చిత్త అంటే మచ్చిత్త, అక్కడ మచ్చిత్త చిత్త చిత్త మచ్చిత్త అంటే నీవు నీ చింతన, నీ తాలూకా ఆలోచన ఏమీ బయట ఉండకూడదు. బయట ఉండకుండాను ఒక్క పరమాత్మని యందని మనసు కలిగి ఉండాలి. అందుకే మంచిత్త అంటే నీ మనసును నువ్వు వశపరుచుకొని, మంచిత్త అంటే నీ మనసు చిత్తాన్ని మనసుని భగవంతుడి యందే ఉంచాలి. మంచిత్త యుక్త ఆసీత మత్పరః. మత్పరః అంటే ఆ పరాయణుడు. ఎవరు? ఆ భగవంతుడు. ఆ భగవంతుడు మీద జ్ఞానం కావాలి. అందుకే అక్కడ ఏంటంటున్నాడు? ఆసీత మత్పరః. మత్పరః అంటే ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఎవడు? నారాయణుడు. ఆ నారాయణుడు ఎందే నీ తాలూకా మనసు నిలపాలి. నీ మనసు అంతలో ఆయన మీదే లగ్నం కావాలి. ఆయన మీద లగ్నం అయినట్టయితే ఇదే మీకు అవుతుంది, లేకపోతే ఇంకా నీకు ఇంకేమీ అవ్వదు అన్న ధ్యానంతో నువ్వు ఉండాలి. ఆ తర్వాత బ్రహ్మచారి వ్రతం అన్నాడు. ఏంటి? సంతాత్మ విగతవి బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. మత్పరః అంటే ఆ నారాయణుడికి నీ మనస్సు ఆ నారాయణుడి మీదే నువ్వు ఉంచాలి. అయితే ఏంటి బ్రహ్మచర్య వ్రతం పాటించమంటున్నాడు కదా. ఏంటి ఆ బ్రహ్మచర్య వ్రతం? ఆ బ్రహ్మచర్య వ్రతం ఎలా చేస్తే నీకు బ్రహ్మచర్య వ్రతం? తెల్లవారు 3 గంటలకు లెగాలి అబ్బాయి, చల్లనీళ్ళు స్నానం చేయాలి చక్కగా. ఆ తర్వాత నీ మనస్సు నీ సంసార సాగరంలో పరిగెట్టనివ్వకూడదు. నీ మనసు ఒక్క దీనితోనే ఉండాలి. నువ్వు సంసారికంగా నువ్వు ఉన్నావు కరెక్టే, కానీ నీకు బ్రహ్మచర్య వ్రతం ఉంటే కానీ అందులోకి వెళ్ళావు. ఎందుకు అంటే నీ మనసు మళ్ళీ నీ భార్య పిల్లలు వీళ్ళ మీదకి వెళ్ళినట్టయితే అది ఒక తిన్నగా నిలవదు. బ్రహ్మచర్య వ్రతం అంటే తెల్లవారు లెగాలి, కిందన పడుకోవాలి, తలగడ ఉండకూడదు. నాకు శరీర సుఖం కావాలి అంటే అవ్వదు. చల్లనీళ్ళు స్నానం చేయాలి. చల్లనీళ్ళు స్నానం చేస్తూ 3 గంటలకు లెగాలి. లెగిసి భగవద్ధ్యానంలో ఉండాలి. ఆ భగవద్ధ్యానం అయిన తర్వాత ఆ బ్రహ్మచారి వ్రతం స్నానం చేస్తావు. ఆ స్నానం చేసినప్పుడు నాకు సబ్బులు కావాలి, నేను నలుగు పెట్టుకోవాలి అన్న భావనలు మాత్రం ఏమీ ఉండకూడదు. తలకి స్నానమే చెయ్యాలి. ఈ రోజు తలకు స్నానం చేస్తూ ఉండాలి. స్త్రీల వైపు అస్సలు చూడకూడదు. నీ మనసు ఎటువైపు పరిగెట్టనివ్వకూడదు. ఒకే ధ్యానంతో ఉండాలి. అలా ఉన్నట్టయితేనే నువ్వు ఏ పనైనా చేయగలవు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. మనసు ఆ తర్వాత ఎటువంటి సుగంధ ద్రవ్యాలు కూడా వాడకూడదు. సుగంధ ద్రవ్యాలు వాడినా నీ మనసు ఇంకా అటువైపు పరిగెడుతుంటుంది. నా శరీరం, నేను మంచి బట్టలు వేసుకుంటాను, ఒకే బట్టలు వేసుకుంటాను, కాషాయ వస్త్రాలు వేసుకుంటూ బ్రహ్మచర్య వ్రతం చేస్తూ రావాలి. ఈ బ్రహ్మచర్య వ్రతం చేసినట్టయితే నీవు ఎవ్వరిని
అలా ఉంటూ అలా ఉంటే సరిపడుతుందా? ఎవరిని నిందించరాదు, అబద్ధం ఆడకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు, ఎవరి మీద కోపం ఉండకూడదు, అందరికీ సమానంగా చూడాలి, సమాన వ్రతంగా ఉండాలి, అందరూ నా వాళ్ళే అనాలి, ఎవరిని బాధపెట్టే మాటలు కూడా మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. ఇవన్నీ బ్రహ్మచారి వ్రతంగా ఉంటుంది. అవి చేస్తూ మనసుని కట్టుదిట్టం చేస్తూ భగవంతుని మీద లగ్నం కావాలి. భగవంతుని మీద లగ్నం అయినట్టయితే నీకు అవి ఏర్పడుతుంది. ఏంటంటాడు? ప్రశాంతాత్మ అంటే నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ధ్యానం సమయంలో రాగద్వేషాలు ఉండకూడదు, హర్షకోశములు ఉండకూడదు, కామక్రోధాది ఇవి ఏవి దగ్గరికి చేరనివ్వకూడదు. ఆ తర్వాత సంకల్పము వికల్పము అన్నది ఉండకూడదు. ఏది సంకల్పించకూడదు, అంతా భగవంతుడే అన్న భావనతో ఉండాలి. వైరాగ్యంతో వైరాగ్యం ఉండాలి, మనసు నిర్మలంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఏదైనా మనసుకి ఎటువంటి కష్టం రాకూడదు. ఆ మనసు ఓన్లీ భగవంతుని మీదే ఉండాలి. ఆ మత్పరాయణుడు అంటే ఆ నారాయణుడి మీదే లగ్నం చేస్తూ ఆయన తాలూకా శక్తిని తలుచుకుంటూ ఆయన తాలూకా ఏంటి ఆయన శక్తి. మనం ఈరోజు ప్రకృతిలో ఇంత ఆనందంగా ఉన్నాం. ఆ ప్రకృతి ఎవరిది? భగవంతుడిదే. ఎన్ని జీవరాశులను ఎన్ని చూస్తున్నాం. ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క విధంగా అవి ఆనందంతో ఉంటున్నాయి. ఇవన్నీ సృష్టించిన వాడు ఎవడు? సూర్యుడు కరెక్ట్గా అదే టైంలో సూర్యోదయం అవుతుంది. టైం ఇటు అటు వెళ్దు. సూర్యాస్తం అంటే తూర్పు నుంచి మళ్ళీ పడమరకు వెళ్తుంది. అది ఎప్పుడైనా అటు నుంచి అటు అయ్యిందా? ఎప్పుడూ అవ్వదు. దాన్ని స్థిరంగా ఉంచాడు. ఇవన్నీ నడిపించిన వాడు గ్రహాలు. ఈ గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నడిపించిన వారు ఎవరు? ఒక శక్తి అనేది నడుస్తుంది. అతనే మత్పరాయణుడు, ఆయనే నారాయణుడు. అలాంటి భగవంతుణ్ణి మనం మనసులో సృష్టించుకుంటూ మనసులో మనం పెట్టుకుంటూ ఆ భగవద్ ధ్యానంలో ఉన్నట్టయితే మనకి తప్పక మోక్షసిద్ధి కలుగుతుంది. మోక్షసిద్ధి కావాలంటే ఇది తప్పదు. యుక్త ఏంటి? యుక్త ధ్యాన సంయముడు సాధకుడు అంటే ధ్యానంలో ఉన్నావు నువ్వు, అంటే భగవంతుడు ధ్యానంలోనే ఉన్నావు. ఉంటూ కళ్ళు మూసుకుంటూ ధ్యానావస్థలో ఉన్నావు. అవస్థలో ఉన్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర కూడా నువ్వు ఉండకూడదు. నువ్వు కళ్ళు కూడా పూర్తిగా మూయకూడదు. కళ్ళు సగం మూసినట్టు ఉండాలి. అలా ఉంటూ నువ్వు నీ మనస్సు ఎప్పుడు ఆనందంతో ఉంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకున్నట్టయితే భగవంతు ప్రాప్తి తప్పగా కలుగుతుంది. ఏంటంటున్నాడు? ప్రశాంతాత్మ విగతవి అంటే విగతవి అంటే భయం. ఎప్పుడు నేను ఇలా చేసినట్టయితే నాకేంటి, నా ఫలం దొరుకుతుందా లేదా అన్న భావన కూడా ఉండకూడదు. నువ్వు భగవంతుని ప్రార్థిస్తున్నావు అంతే, అంతవరకే. కానీ దాని ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు. ఆశించినట్టయితే నీకు భయం ఏర్పడుతుంది. నేను ఇంత కష్టపడి నేను బ్రహ్మచారి వ్రతం చేసుకుంటూ నేను కిందన పడుకుంటూ చల్లని స్నానం చేసుకుంటూ నేను సుగంధ ద్రవ్యాలు ఏవి వాడకుండా ఇలాగే ఉంటూ ఆ తర్వాత అన్నీ ఆయన చెప్పినట్టు వింటున్నాను, కానీ దీనికి తగిన ఫలితం నాకు దొరుకుతుందా లేదా అన్న భయం నీలో ఏర్పడినట్టయితే అది ఇంకా దగ్గరికే రాదు. ఆ భగవంతుడు ధ్యానంలో ఉన్నావు, భగవంతుడు ధ్యానంలోనే ఉండు అంతే. దాని ఫలితం భగవంతుడే చూస్తాడు. దానికి విగతవి అంటే భయం ఉండకూడదు. నువ్వు ప్రశాంతాత్మతో ప్రశాంతంగా నీ ఆత్మ
ఉంటూ ఉండాలి. నీ ఆత్మ నువ్వే సృష్టించుకోవాలి. నీ ఆత్మ ఎక్కడుంది? ఆత్మ లేనిదే మనిషి జీవించలేడు, మాట్లాడలేడు, చూడలేడు, వాసన చూడలేడు, వినలేడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆత్మ ద్వారా వస్తుంది. ఆ ఆత్మ ఎంత సున్నితమైనదో అది మీకు తెలియదు. ఆ ఆత్మను నీ మట్టుకు నువ్వే చూడాలి. ఆ ఆత్మ నీ మట్టుకు నువ్వే దాన్ని భావించుకోవాలి. ఆ ఆత్మస్వరూపాన్ని ఎంత విలువైనది, ఎంత విలువైనదో అది నీకు నువ్వే తెలుసుకోవాలి. అంతేగాని ఇంకొకరు చెప్పడం కాదు. చాలా విలువతో ఉన్నది ఆ ఆత్మ. ఆ ఆత్మని ఎంత పరిశుభ్రంగా ఉంచాలో అందుకే అక్కడ ప్రశాంతాత్మ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. దానికి ఎటువంటి రాగద్వేషాలు కానీ ఏవి దానికి అంటకూడదు. ఏవైనా అంటినన్నా దానికి ఇంకా నీ దగ్గర ఉండదన్నమాట. ఇంకా నీ మైండ్ అంతా డిస్టర్బెన్స్తో పరిగెడుతూ ఉంటుంది. అందుకే అంటున్నాడు ప్రశాంతాత్మ విగితవి బ్రహ్మచారి వ్రతేస్త. అంటే బ్రహ్మచారి అంటే ఏం చెప్పాడు? ఈ బ్రహ్మచారి వ్రతంలో నువ్వు ఉన్నట్టయితే స్థిరంగా ఉన్నట్టయితే భగవంతుడు తప్పక నీకు కనబడతాడు. తర్వాత సంయమ్యం మచ్చిత్తో, మనస్సు భగవంతుని మీదే లగ్నం అవ్వాలి. మనసును కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ఇంకొక ఆలోచన ఉండకూడదు. ఇంకొక ఆలోచన ఉన్నట్టయితే నీకు మళ్ళీ పరిగెడతాయి. ఇంకా భగవంతుడితో నీకు లింక్ ఏర్పడదనమాట. సంయమ్యం మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరహ అన్నాడు. మత్పరహ అంటే ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడిని ధ్యానించుకుంటూ ఉండాలి. అలా ఉన్నట్టయితేనే నీకు అవుతుంది. మత్పరాయణుడు. మచ్చిత్త అంటే నాయనే నువ్వు లగ్నం చెయ్యాలి అన్న భావనతో ఉండాలి. ఇది 14వ శ్లోకం. రేపు 15వ శ్లోకం మళ్ళీ కృష్ణ భగవానుడు ఏంటి చెప్తున్నాడో రేపు మళ్ళీ వినదాం. ఒక శ్లోకానికి ఎంతో డిఫరెన్స్ చూపిస్తున్నాడు. మొన్న శ్లోకానికి ఈ శ్లోకానికి చూడండి. మొన్న నిటారుగా ఉండమన్నాడు, చక్కగా కూర్చోమన్నాడు, భగవంతుని మీద ధ్యానం చేయమన్నాడు. ఈరోజు ఏంటంటే పరమాత్మని మీద తత్పరహ అంటే ప్రశాంతంగా ఉండాలి. నువ్వు బ్రహ్మచారి వ్రతంగా ఉండాలి. భగవంతుని మీద నీకు లగ్నం ఉండాలి. లగ్నం అయినట్టయితేనే భగవంతుని నువ్వు చేరుకోగలవు. ఆ భగవంతుడు ఎవరు అంటే మత్పరాయణ అంటే భగవంతుడు ఆ నారాయణుడే. ఆ నారాయణుడే అని నిన్ను, ఆ నారాయణుడే నువ్వు తలుచుకోవాలి అన్న భావనతో ఈరోజు శ్లోకం చెప్పాడు. రేపు ఇంకేటి చెప్తున్నారో మనం జాగ్రత్తగా వింటున్నాం. సాయిరామ్.